స్పందన ఈరోజు మనం కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ ఎపిసోడ్ మనం చాలా ఎపిసోడ్స్ ఇచ్చాము, కానీ స్పెషల్ ఎపిసోడ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఇద్దాము. కొన్ని పదాలు తర్వాత కొన్ని సెంటెన్సెస్ నేర్చుకునే వాళ్ళకి చెబుతాం. స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ ఎపిసోడ్. నువ్వు చెప్పాలి స్పందన, అర్థాలు నేర్పుతాను కొన్ని పదాలకి. అడోర్ అంటే పూజించుట. yes, అడోర్ అంటే పూజించుట. అకామడేట్ అంటే వసతి ఇచ్చుట. yes, వసతి ఇవ్వటాన్ని ఇంగ్లీష్ లో అకామడేట్ అని చెప్పంటాం. యాంటిసిపేట్ ముందుగానే తెలుసుకునుట. yes, యాంటిసిపేట్ అంటే ముందుగా తెలుసుకొనుట. అబ్యూజ్ తిట్టుట. yes, అబ్యూజ్ అంటే ఇంగ్లీష్ లో తిట్టడం. అబ్స్కాండ్ పారిపోవడం. yes, అబ్స్కాండ్ అంటే ఇంగ్లీష్ లో పారిపోవటం. యాక్సెప్ట్ అంగీకరించడం. yes, యాక్సెప్ట్ అంటే అంగీకరించుట. అక్యూజ్ నేరము మోపుట. yes, అక్యూజ్ అంటే నేరము మోపుట. అచీవ్ సాధించుట. yes, అచీవ్ అంటే సాధించుట. యాక్ట్ నటించుట. yes, యాక్ట్ అంటే నటించుట. యాడ్ కలుపుట. yes, యాడ్ అంటే కలపటం. అడ్మైర్ మెచ్చుకునుట. అడ్మైర్ అంటే ఇంగ్లీష్ లో మెచ్చుకునుట. అడ్వాన్స్ ముందుగానే ఇచ్చుట. yes, అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం. అడ్వైజ్ సలహా ఇవ్వడం. yes, అడ్వైజ్ అంటే సలహా ఇచ్చుట. అఫిక్స్ అంటించుట. అఫిక్స్ అంటే అంటించటం. అగ్రీ ఒప్పుకునుట. yes, ఇంగ్లీష్ లో అగ్రీ అంటే ఒప్పుకొనుట. ఎయిమ్ గురి చూచుట. yes, ఎయిమ్ అంటే గురి చూసుకోవటం. అలేజ్ ఆరోపించుట. yes, అలేజ్ అంటే ఆరోపించటం. అలాట్ కేటాయించు. yes, అలాట్ అంటే కేటాయించటం. అలౌ అనుమతించడం. yes, అలౌ అంటే అనుమతించుట. ఆల్టర్ మార్చుట. ఆల్టర్ అంటే మార్చుట. అమ్యూజ్ ఉల్లాసపరచుట. yes, అమ్యూజ్ అంటే ఉల్లాసపరచుట. అనౌన్స్ ప్రకటించుట. అనౌన్స్ అంటే ప్రకటించుట. ఆన్సర్ జవాబించుట. జవాబించడాన్ని ఇవ్వడాన్ని ఆన్సర్ అని చెప్పంటాం ఇంగ్లీష్ లో. అపియర్ కనపడుట. అపియర్ అంటే కనబడుట. అపీల్ మొరపెట్టుకునుట. అపీల్ అంటే మొరపెట్టుకొనుట. అప్లై పూసుట. అప్లై అంటే ఏదైనా ఆయింట్మెంట్ పూస్తాం కదా, దాన్ని అప్లై అని చెప్పని అంటాం. అపాయింట్ నియమించుట. yes, అపాయింట్ అంటే నియమించుట. అప్రూవ్ అనుమతించుట. అప్రూవ్ అంటే అనుమతించుట. ఆర్గ్యూ వాదించుట. ఆర్గ్యూ అంటే వాదించటం. అరైజ్ లేచుట. లేచుట. అరైజ్ అంటే లేచుట. అరేంజ్ సర్దుట. అరేంజ్ అంటే సర్దటం. అరెస్ట్ నిర్బంధించుట. అరెస్ట్ అంటే నిర్బంధించటం ఇంగ్లీష్ లో. అరైవ్ వచ్చుట. అరైవ్ అంటే రావటం, వచ్చుట. ఆస్క్ అడుగుట. ఆస్క్ అంటే అడుగుట. అసిస్ట్ సహాయం చేయుట. అసిస్ట్ అంటే సహాయం చేయుట. అటాచ్ చేర్చుట. అటాచ్ అంటే చేర్చుట. అటాక్ దాడి చేయడం. అటాక్ అంటే దాడి చేయడం. అటెంప్ట్ ప్రయత్నించడం. అటెంప్ట్ అంటే ప్రయత్నించటం. అటెండ్ హాజరగుట. అటెండ్ అంటే హాజరవటం. అట్రాక్ట్ ఆకర్షించుట. yes, అట్రాక్ట్ అంటే ఆకర్షించుట. అవాయిల్ ఉపయోగించుకునుట. అవాయిల్ అంటే ఉపయోగించుకోవటం. యాజిటేట్ కలవరపడటం. యాజిటేట్ అంటే కలవరపడుట. అపాలజైజ్ క్షమాపణ కొట్టు. అపాలజైజ్ అంటే క్షమాపణ చెప్పటం. అజైల్ ముట్టడించడం. అజైల్ అంటే ముట్టడించడం. అడిక్ట్ అలవాటవుట. అడిక్ట్ అంటే అలవాటవుట. ఏక్ నొప్పి పుట్టుట. ఏక్ అంటే నొప్పి పుట్టం. అడ్వర్టైజ్ ప్రకటించుట. అడ్వర్టైజ్ అంటే ప్రకటించుట. బార్గెయిన్ బేరం చేయడం.
బార్గెయిన్ అంటే బేరం చేయడం, ఇంతకాదు ఇంతకి అని చెప్పి బేరం చేయడాన్ని బార్గెయిన్ అని చెప్పి అంటాం. బిహేవ్, ప్రవర్తించుట. బిహేవ్ అంటే ప్రవర్తించటం. బిలీవ్, నమ్ముట. బిలీవ్ అంటే నమ్మటం, నమ్ముట. ఇప్పుడు స్పందన, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దాకా కొన్ని పదాలు మన ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్నారు కదా, కొన్ని పదాలు చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న సెంటెన్సెస్ని తెలుసుకున్నాం. వారు కూడా నేర్చుకుంటారు చిన్న చిన్న సెంటెన్సెస్. నేను ఇంగ్లీష్ చెప్పగానే నువ్వు తెలుగులో దాన్ని చెప్తా ఉండాలన్నమాట, ప్రేక్షకులకి సులభంగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఏ బుక్. ఇది ఒక పుస్తకం. రైట్. ఇట్ ఈజ్ ఏ బ్యాగ్. ఇది ఒక సంచి. yes. This is an ass. ఇది ఒక గాడిద. yes. This is a tree. ఇది ఒక చెట్టు. This is a chair. ఇది ఒక కుర్చీ. This is a bench. ఇది ఒక మేజ బల్ల. These are grapes. ఇవి ద్రాక్ష పళ్ళు. Those are grapes. అవి ద్రాక్ష పళ్ళు. right. These are pens. ఇవి కలములు. Those are pens. అవి కలములు. yes. What is your name? నీ పేరేంటి? What is that? అదేంటి? This is a door. ఇది తలుపు. That is a door. అది తలుపు. What is this? ఇదేంటి? This is a cock. ఇది కోడి పుంజు. right. Where is the pen? కలము ఎక్కడ ఉన్నది? Here is the pen. కలము ఇక్కడే ఉన్నది. Where is the lady? స్త్రీ ఎక్కడ ఉన్నది? Here is the lady. స్త్రీ ఇక్కడే ఉన్నది. right. Who is she? ఈమె ఎవరు? She is Sarada. ఈమె శారద. Where is Lalita? లలిత ఎక్కడుంది? Lalita is in Ongole. లలిత ఒంగోలులో ఉంది. Is this a computer? ఇది కంప్యూటర్. yes. This is a computer. అవును, ఇది కంప్యూటరే. Is this a machine? ఇది యంత్రమా? no. This is not a machine. ఇది యంత్రం కాదు. what are those? అదేంటి? those are chairs. అవి కుర్చీలు. which is your item? నీ వస్తువేది? this is my item. ఇది నా వస్తువు. what are these? ఇవి ఏంటి? these are my pencils. ఇవి నా పెన్సిల్స్. what are you doing? నీవు ఏం పని చేస్తున్నావు? I am a learner. నేను నేర్చుకునేవాడిని. where are they? వారెక్కడా? they are in the newsroom. వారు వార్తల గదిలో ఉన్నారు. right. how many parrots are there? అక్కడ ఎన్ని చిలుకలు ఉన్నాయి? there are 5 parrots. అక్కడ 5 చిలుకలు ఉన్నాయి. whose chappals are these? ఇవి ఎవరి చెప్పల్స్? these are his chappals. ఈ చెప్పులు అతనివి. whose mirror is this? ఈ అద్దం ఎవరిది? this is her mirror. ఈ అద్దం ఆమెది. I am a lady. నేను మహిళని. they are girls. వారు బాలికలు. how is the room? గది ఎలా ఉన్నది? where is my shirt? నా చొక్కా ఎక్కడుంది? show me your forehead. నీ నుదురు చూపించగలవా? show me your tongue. నీ నాలుక చూపించు. show me your palm. నీ అరచె చూపించు. how many heads have you? నీకు ఎన్ని తలలు ఉన్నాయి? I have 1 head. నాకు ఒక్క తలే ఉన్నది. who is she? ఈమె ఎవరు? she is Sarala. ఈమె సరళ. which animal is faithful? ఏ జంతువు విశ్వాసంగా ఉంది? the dog is faithful animal. కుక్క విశ్వాసమైన జంతువు. how is the crow? కాకి ఎలా ఉండును? the crow is black. కాకి నల్లగా ఉండును. how is the star? నక్షత్రం ఎలా ఉండును? the star is bright. నక్షత్రం మెరుపులా ఉండును. we are children. మేము పిల్లలము. our country is great. మన దేశం గొప్పది. you go there. నువ్వు అక్కడికి వెళ్ళు. we walk with our legs. మనం మన కాళ్ళతో నడుస్తున్నాము.
హ్యాజ్ షీ ఏ పెన్? ఆమెకి కలం ఉందా?